ఎస్. ఎగ్జాంపుల్, ఒక కార్పొరేటర్ని తీసుకుందాం. జనరల్గా ఒక కార్పొరేటరు మినిమము 30,000 నుండి 80,000 మధ్యలో ఓటర్లు ఉంటారు ఒక కార్పొరేటర్ పరిధిలో. ఒక డివిజన్లో ఆ డివిజన్ పరిధి మొత్తానికి ఆయన ఎవరు హెడ్? ఒక కార్పొరేటర్ హెడ్. ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ, యువత సమస్యలు కానీ, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపించాల్సినటువంటి వ్యక్తి ఎవరు? కార్పొరేటర్. కానీ ఇవాళ కార్పొరేటర్లు ఎక్కడన్నా మీరు చూడండి, ఆ డివిజన్లో ఉన్నటువంటి యువతకి ఏదైనా ఉద్యోగ ఉపాధి రంగాల వైపు ఎక్కడైనా ఎంకరేజ్ చేస్తున్నారా? మీరు చూడండి. ఆయన జస్ట్ కార్పొరేటర్ అంటే ఏం చేస్తున్నాడు? రోడ్లు వేసినాము, డ్రైనేజ్ వేసినాము, మంచినీళ్ళు ఇచ్చినాము, ఇవి 3 తప్ప మరొకటి ఆ డివిజన్లో ఏమైనా యాక్టివిటీస్ కార్పొరేటర్స్ చేస్తున్నారా? ఎగ్జాంపుల్, ఇప్పుడు యూత్ ఉన్నారు ఆ డివిజన్లో. దాదాపు ఇప్పుడు 80,000 ఓటర్ల మధ్యలో అట్లీస్ట్ కనీసం ఒక 10,000 నుంచి ఒక 20,000 మధ్యలో యువత ఉంటారు. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు కనీసం ఒక 10,000 మంది అన్న ఉంటారు. సో 10,000 మందిలో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు? అది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో. ఇంకా ఎంతమంది ఖాళీగా ఉన్నారు? సో ఖాళీగా ఉన్నటువంటి యువతకి మనం ఏమైనా చేయగలుగుతామా? ఉపాధి వైపు ఏమైనా మళ్లించగలుగుతామా అన్నటువంటి ఆలోచనలో కార్పొరేటర్లు ఎక్కడ కూడా చేయట్లేదు. సో అది చేసినప్పుడు అది డెవలప్మెంట్. అంటే యువతకి కూడా ఉద్యోగ ఉపాధి రంగాల వైపు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అది ప్రగతి. దానితో పాటు ఏదైతే ఆ డివిజన్లో క్రీడా మైదానాలు ఉన్నాయా, సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మీద ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల మీద ఉంటుంది. సో అక్కడ ఏమైనా క్రీడా రంగాలు ఉన్నాయా, క్రీడా స్థలాలు ఉన్నాయా, అక్కడ ఆ క్రీడా స్థలాలు లేకపోతే క్రీడా స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా వ్యాయామశాలలు కూడా ఉన్నాయా లేవా, వ్యాయామశాలలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని శారీరకంగా దృఢత్వాన్ని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఆ కార్పొరేటర్ అధికారుల మీద ఉంటుంది. దాంతోపాటు హెల్త్ సెంటర్లు, ఒక డివిజన్ 80,000 ఓటర్లు కలిగినటువంటి ఒక డివిజన్లో కనీసం ఒక 100 పడకల ఆసుపత్రి అయినా ఆ డివిజన్లో ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ డివిజన్ దాటి వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. సో కనీసం అక్కడ ఒక 100 పడకలు కాకుండా 50 పడకల ఆసుపత్రి అయినా ఆ డివిజన్లో ఉండాలి. ఆ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సో అక్కడ కాలనీలలో కూడా వీలైతే అక్కడక్కడ కూడా హెల్త్ సెంటర్లను కట్టి అక్కడ ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత కూడా అక్కడ కార్పొరేటరు సంబంధిత అధికారుల మీద ఉంటుంది. సో అది చూడరు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీయాలంటే నైపుణ్య కేంద్రాలు కావాలా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి. ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 10th చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, కంప్యూటరు ఇలాంటి సంబంధించినటువంటి వాటన్నిటి మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే వాళ్ళు స్వంతగా అక్కడ శిక్షణ పొంది వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన సెంటర్లు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సెంటర్లు, ఎంఎస్ఎంఈ కింద లోన్స్. సో వాళ్ళు నేర్చుకున్నటువంటి వ్యక్తి సొంతంగా వాడు వ్యాపారం పెట్టుకునేటట్టు ఈ ముద్రా లోన్ వంటి వాటిలో వాళ్ళకి లోన్లు ఇప్పించేసి స్వయంగా పెట్టుకొని ఇంకా నలుగురికి ఉపాధి కలిగించే విధంగా వాళ్ళను తయారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కార్పొరేటరు, ఈ ప్రజాప్రతినిధి ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళందరి మీద ఉంటుంది. సో ఇదొక పార్ట్. దాంతోపాటు అక్కడ మహిళలు ఉంటారు, సమైక్య లీడర్స్ ఉంటారు మహిళలు. సో ఆ మహిళా సంఘాలలో కూడా ఏదైతే మహిళా పారిశ్రామికవేత్తలను చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునేటట్టు అల్లికలు కానీ, బ్యాగులు అల్లడం కానీ, సబ్బులు తయారు చేయడం కానీ, ఆయిల్స్ తయారు చేయడం కానీ ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, లేదా అర్బన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ. సో వీటిలలో పంపించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళు కూడా స్వయం ఉపాధి పొందేటట్టు, ఇంకా నలుగురికి ఉపాధి కలిగించేటట్టు వాళ్ళను కూడా మహిళా సంఘాలను కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మీద, సంబంధిత అధికారుల మీద ఉంటుంది. దాంతోపాటు అక్కడ
చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. చాలా కాలనీస్ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించేసి దానికి ప్రత్యామ్నాయం వెతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నాయకులు కరెక్ట్ వర్షాలు పడ్డ టైంలో అక్కడ అన్ని కాలనీలు మునగంగానే వీళ్ళు విజిట్ చేస్తారు. పాయింట్ పైకి అనుకొని ఆ నీళ్ళలో తిరుక్కుంటా మేము పాల ప్యాకెట్లు ఇచ్చేసుకుంటా మేము సేవ చేసినాము, పబ్లిక్లో ఉన్నాము, వర్షాలు పడ్డాయి, మునిగిన కాలనీలు అన్నింటిలో కార్పొరేటర్ తిరిగిండు, ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, అధికారులు వచ్చి తిరుగుతున్నారు, సిబ్బంది నుంచి తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారే తప్ప, కానీ ఆ నీళ్లు అక్కడ ఆ లోతట్టు ప్రాంతమే లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కార్పొరేటర్ మీద ఉంటుంది కదా. సో ప్రతిసారి కాలనీ మునిగినప్పుడల్లా నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు. నువ్వు ఆ ఒక్క 2 పూటలకు పోతావు, ఏదో పాల ప్యాకెట్ లేదా ఏదన్నా ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేసి వస్తావు, కానీ వాళ్ళకు జీవితాంతం ఎక్కడ శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది కార్పొరేటర్లు ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడు మీరు చూడండి, కాలనీలలో సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు సైడ్కు కనీసం ఇంత మట్టి రోడ్డు కూడా ఉండదు. మట్టి రోడ్డు లేకుండా మొత్తం కాంక్రీట్ రోడ్ చేసేస్తే ఈ వర్షం పడ్డ నీరు ఎక్కడ ఇనికిపోతుంది? అంటే మీరన్నట్టు ఇప్పుడు ప్రజా సమస్యల యొక్క బాధ్యత ఒక్క ప్రజాప్రతినిధులదే కాదు కదా, ప్రభుత్వ అధికారులది కూడా ఉంటుంది కదా. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ సమన్వయము ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసి చేపించాల్సినటువంటి బాధ్యత కార్పొరేటర్ మీద ఉంటుంది. ప్రజాప్రతినిధి మెయిన్ ప్రజలకు ఏదైతే కావాలనో ఆ అవసరాలను తీర్చేటువంటి వ్యక్తిగా ప్రతినిధి, ప్రజాప్రతినిధి అంటున్నాం మనం. ప్రతినిధి, ప్రజలకు ప్రతినిధినే. సో అక్కడ ఉన్నటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళందరికీ ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన ఇంటికి మన నాన్న ఏ విధంగా మనకు ఒక పెద్ద దిక్కుగా ఉంటాడో ఆ డివిజన్కి కూడా పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం రోడ్లు, డ్రైనేజీ, అదేంటి మంచినీళ్ళు ఇచ్చినట్టు మాత్రాన పెద్దన్న కాదు కదా. ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అవసరాన్ని తీర్చగలిగేటువంటి వ్యక్తియే కార్పొరేటర్. అదే పెద్దన్న పాత్ర అంటే అదే. సో వాటికి ఈ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ప్రభుత్వ అధికారులు ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, లేదా కరెంట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు కార్పొరేటర్ చెప్తాడు, కార్పొరేటర్ చెప్పకుండా కూడా వీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లో రకరకాల వింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు శానిటేషన్ వింగ్ ఉంది. శానిటేషన్ వింగ్ ఇవాళ ప్రతి కాలనీని శుభ్రపరిచేటువంటి అదే ఆవశ్యకత వాళ్ళ మీద ఉన్నది. సో ప్రతి కాలనీ శుభ్రపరచాలా, సో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి దాంట్లో. ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో స్వచ్ఛ భారత్ వారోత్సవాలు ఎప్పుడు కూడా చేయలే. ప్రజలను భాగస్వామ్యం చేయాలి అంటే పరిసరాలను పరిశుభ్రత పెట్టుకోవాలని చెప్పి దాంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కార్పొరేటరు, జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కలిసి ఈ ప్రజల్ని భాగస్వామ్యం చేసి వారోత్సవాలు చేసి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ భూములన్నీ, ఒక డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. ప్రభుత్వ భూములన్నీ కబ్జా గురవుతున్నాయి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు వచ్చి కబ్జా చేసేసి ఆ ప్రభుత్వ భూములను అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ది ఉంటుంది, రెవెన్యూ అధికారులది ఉంటుంది, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటుంది. ఇవాళ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం అనుమతులు లేకుండా దాదాపు 7-8 ఫ్లోర్లు కడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 200 గజాలు, 300 గజాలు, 150 గజాలు, 400 గజాలు ఇవాళ పర్యావరణానికి హాని జరిగేటువంటి విధంగా ఇవాళ బిల్డింగులు కడుతూ ఉంటే అది చూస్తూ ఊరుకునేది ఎవరు? టౌన్ ప్లానింగ్ అధికారులు. సో ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చూస్తున్నారు? సో వాళ్ళ దగ్గర ఏదో ఆ బిల్డింగ్ కట్టడం దగ్గర ఎంతో అంత ఇవ్వగానే తెచ్చుకుంటున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? మళ్ళీ అంతిమంగా ప్రజలకి కదా నష్టం జరిగేది. అన్ని 7-8 ఫ్లోర్లు కడితే పర్యావరణానికి హాని జరుగుతుంది. యాజ్ ఎ సేమ్ టైం రేపు పొద్దున ఏదైనా అపాయం జరిగి ఆ బిల్డింగ్ కూలిపోతే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూలిపోతాయి. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఏదైతే టౌన్ ప్లానింగ్ విషయంలో మీరు మాట్లాడుతున్నారో, ఇప్పుడు మీరు అన్నట్టు 7 అంతస్తులు 8 అంతస్తుల విషయానికి వస్తే సరే, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. కానీ యాజ్ ఏ పౌరులుగా మనకి కూడా కొన్ని నైతిక బాధ్యతలు ఉంటాయి కదా. మరి పౌరులుగా వాటిని వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు సార్? ఇప్పుడు వీళ్ళకి సెన్స్ ఉండదా? ఇప్పుడు 7 అంతస్తులు 8 అంతస్తులు కడితే నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఒక పౌరుడిగా నీ బాధ్యత ఏమైంది? అంటే పౌరుడిగా నేను ఒకటి, స్వార్థం అనేది పెరిగిపోయింది కాబట్టి వారికి అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్లది కదా. వాడికి తెలియదు. నేనేమంటున్నా అంటే 8 ఫ్లోర్లు కడితే పర్యావరణానికి హాని జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చాలా మందికి తెలియదు. సో పర్యావరణ అధికారులు కానీ, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఆ ప్రజల్ని అవేర్నెస్ చేయాలి.
అరే బాబు నువ్వు ఈ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టడం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది, దీని వలన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అతన్ని ఆ ఇల్లు నిర్మాణం చేసేటువంటి వ్యక్తిని అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కొంతమంది చదువు ఉండొచ్చు, చదువుకోకపోవచ్చు, కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ వాటిని వారించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆయనకు ఉంటుంది. ఆయనకు పౌరుడిగా ఆయన బాధ్యత కొన్ని సందర్భాలు నిర్వర్తించారు. సో ఆయనకు స్వార్థం ఉంటుంది, నేను ఇంకొక 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా పెరిగితే నాకు రెంట్ వస్తుంది, నేను బతకగలుగుతా అని. ఆ స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పోయి అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఈయనదే కదా. ఈయనకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు కదా, శాలరీ తీసుకుంటున్నప్పుడు నీ డ్యూటీ ఏంది నువ్వు నిర్వర్తించాలి కదా. సో ఇక్కడ నీ దగ్గరికి అనుమతి ఇచ్చినప్పుడు నువ్వు ఎంతకి ఇస్తున్నావు? G+3కి ఇస్తున్నావు. అంటే మొత్తం 4 ఫ్లోర్లు అనుకోండి ఎగ్జాంపుల్. నువ్వు అదనంగా 2 ఫ్లోర్లు వేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? క్వశ్చన్ చేయాలి కదా. ఎస్, నువ్వైతే అక్కడికి వెళ్ళి నువ్వు చూసి అడగాలి కదా. 2 ఫ్లోర్లు ఎందుకు వేస్తున్నావు బాబు, అది చట్ట విరుద్ధం, అది నువ్వు అసలు అనుమతులు తీసుకోలేదు, దానివల్ల నష్టం వాటిల్లుతుంది చాలా, అసలు అది దానివల్ల చుట్టుపక్కల జనాలకు నష్టం జరుగుతుంది, దాంతోపాటు పర్యావరణానికి నష్టం జరుగుతుంది, దానివల్ల ఆల్మోస్ట్ అందరికీ కూడా నష్టం జరుగుతుంది. సో అది నువ్వు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు తెలియపరుస్తలేవు? ప్రభుత్వ అధికారిక కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తిగా నీ విధి కదా, నీ విధిని నువ్వు నిర్వర్తిస్తలేవు. సో చాలామంది వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్స్ తీసుకోరు. సో అది సమస్య. ఇప్పుడు ఆ సమస్యను కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా కార్పొరేటర్ మీద ఉంటుంది. కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, జనరల్గా వాడు 4 ఫ్లోర్లు వేస్తుంది, 5 ఫ్లోర్లు వేస్తుంది, నాకు వచ్చే వాట నాకు వస్తుంది. సో అంటే ఎంత స్వార్థంతో ఉన్నారు చూడండి. అంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా అసలు నాంది పలుకుతుందే ప్రజలు అంటే మీరు ఏకీభవిస్తారా? నేనేమంటున్నా, ప్రజలే, నువ్వు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధి ఆయన స్వార్థం కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం అధికారంలోకి రావడానికి హ్యాపీగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఉచితాలు అనే ఒక పథకాలతో వస్తుంటావు చూసావా, ఆ రోజే ప్రజలు దానికి అలవాటు పడ్డారు అని అంటే మరి ఇలాంటి సమస్యలకి నాంది పలుకుతుందే ప్రజలంటే. ఎస్, ఇవాళ ప్రజలు చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నటువంటిది ఈ రాజకీయ నాయకులే. సో వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసము అన్ని ఉచితాలు పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చకుండా ప్రజలకు అప్పటిదప్పుడు తాయిలాలు అందించి ఎలక్షన్లో గెలవడం కోసం అడ్డదారులు తొక్కి ప్రజల్ని కూడా తప్పుతో పట్టిస్తున్నారు. ఒక్కరిద్దరు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక వ్యక్తి తీసుకుంటాడు, సో ఓటు వేయడానికి 2,000 తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే, నాకు 2,000 ఇచ్చిన నేను ఇంకొక ఓటర్కి చెప్తున్నాను. ఆ ఓటర్ ఏమనుకుంటాడంటే, అతను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు, నేను కూడా తీసుకోవాలి. సో తీసుకోకున్నా కూడా ఆ ప్రజాప్రతినిధులు ఏదైతే నాయకులు వచ్చి ఏం చెప్తారో తెలుసా, ఆల్రెడీ నీదేం పోతుంది, వాడి సొమ్ము దొంగ సొమ్ము ఇస్తున్నాడు, నువ్వు తీసుకో, నీదేం పోతుంది, నువ్వు తీసేసుకో పైసలు అని చెప్పేసి ఆ మధ్యవర్తిత్వం పనిచేసే నాయకులు ఉంటారు కదా, ఆ నాయకులు వచ్చి చెప్పినప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటున్నారు. కానీ మీరు చెప్తున్నట్టు ఈ దొంగ సొమ్ము అనేది ప్రజా సొమ్ము అని వాళ్ళకి తెలియట్లేదే సార్. ఎస్, అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. ప్రజలు ఇది చైతన్యవంతులు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ చాలామంది మేధావులు ఉన్నారు, విద్యార్థికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటు అవగాహన సదస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటు విలువ తెలియట్లేదు ప్రజలకు చాలామందికి కూడా. ఇది ప్రజాస్వామ్య దేశం అంటున్నాం, కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియట్లేదు. ఓటు విలువ తెలవక ఓటు నమ్ముకునేటువంటి పరిస్థితి కనపడుతున్నది. సో వాడు ఆ టైంకి ఇచ్చేటువంటి 500 1000 రూపాయలకు ఆశపడుతున్నారు తప్ప 5 ఏళ్ల పాటు మిమ్మల్ని మోసం చేస్తారన్నటువంటి ఆలోచన ప్రజలకు రావట్లేదు. సో ఆ ఆలోచనను కలిగించాల్సినటువంటి బాధ్యత మేధావులు ఉన్నది. దాంతోపాటు ఎలక్షన్ కమిటీ ఏదైతే ఎన్నికల సంఘం ఉన్నదో, ఎన్నికల సంఘం కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. వాళ్ళ విధి సరిగ్గా నిర్వర్తించట్లేదు. అసలు ఎక్కడ కూడా అవగాహన సదస్సులు పెట్టట్లేదు. కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల సంఘం ఎన్నికలకు ఖర్చులు అవన్నీ కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారే తప్ప ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడిపి అవినీతి లేకుండా, డబ్బుకు ఆశపడకుండా, స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నటువంటి దిశగా ప్రజల్ని తీసుకెళ్లడంలో ఎన్నికల సంఘం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అది జాతీయ స్థాయి ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం కావచ్చు, ఆ ఎన్నికల సంఘం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది.
ప్రజల్ని చైతన్యపరచడంలో ఫెయిల్ అయిపోయింది. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఇవాళ ఇంత టెక్నాలజీలో కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయట్లేదు. అంటే ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ పరంగా సరే మీరన్నట్టు అంత అవేర్నెస్ లేకపోవచ్చు, బట్ ఎట్ రైట్ నో అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంది మన భారతదేశం టెక్నాలజీ పరంగా, అండ్ చదువుకున్నటువంటి యువత సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఈ ఉచితాల విషయానికి వస్తే మాత్రం అట్లీస్ట్ యువత నుంచి కూడా ఎందుకు మార్పు రావట్లేదు? నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేసింది. సో వాళ్ళను బయటికి తీసుకురావడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉచితాలు ఎగ్జాంపుల్ ఏమైపోయింది, మీరు మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక్కసారి చూడండి, రేవంత్ రెడ్డి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దీంట్లో 6 గ్యారంటీలు, 66 సబ్ గ్యారంటీలు, దాదాపు 420 స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో 420 స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉచితాలు ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి. ఇవాళ ఆర్టీసీ ఉచితం అన్నాడు, ఆర్టీసీలో ఇవాళ మహిళలందరికీ ఉచితం ఇస్తున్నాడు. సో దానివల్ల నష్టం ఎవరికి? ఆర్టీసీకి నష్టం. ఆర్టీసీకి నష్టం అంటే ఆ నష్టం ఆర్టీసీ ఎందులో పనిచేస్తుంది? ప్రభుత్వంలో పనిచేస్తుంది. ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వం ఎందులో పనిచేస్తుంది? ప్రజల నుండి పనిచేస్తుంది. ప్రభుత్వానికి నష్టమైందంటే అంతిమంగా ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం. ఆ అప్పు భారం ఆర్టీసీ మీద పడుతుంది, ఆర్టీసీ మీద నుండి ప్రభుత్వం మీదకి వస్తుంది, ప్రభుత్వం మీద నుండి ప్రజల మీదకి పోతుంది. అంటే అంతిమంగా ఎవరైతే ఉచితాలు అనుభవిస్తున్నాడో, ఇప్పుడు ఆర్టీసీ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అనుభవిస్తున్నారో, మళ్ళీ ఆ అప్పు భారం కూడా అదే మహిళల మీద, అదే ప్రజల మీద పడుతూ ఉన్నది. అంటే చివరికి మళ్ళీ ఎవరు లాస్ అవుతున్నారు? ప్రజలు లాస్ అవుతున్నారు. మరి ఉచితాలు ఎవరికి? ప్రజలు ఒక్కసారి బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఈ ఉచితాల వల్ల చివరికి నష్టపోయేది ప్రజలే. ఇవాళ స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు ఇవ్వమని ఇవాళ ప్రజలు అడిగిల్లా? అమ్మాయిలు అడిగిల్లా? ఎక్కడ కూడా అడగలేదు కదా. ఆర్టీసీ బస్సు ఉచితం ఏమని ఎక్కడైనా అడిగిల్లా? ఇవాళ రైతు భరోసా ఇవ్వమన్నారు, రైతు భరోసా ఇవ్వమన్నారు. కానీ ఇవాళ రైతులకు రైతు బంధు అన్నన్ని ఇవ్వాలని చెప్పి రైతులు చెప్పిల్లా ఎక్కడైనా? ఇవాళ ప్రతి స్కీమ్ చూడండి, ప్రతి స్కీమ్లో కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్కీములు కాదవి, ప్రజల్ని సోమరిపోతులు చేసేటువంటి స్కీములు అవి. ఇవాళ ఉచితం అంటే వాడు సోమరిపోతే. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి విత్తనాల రేట్లు తగ్గియండి, విత్తనాలు ప్రభుత్వమే విత్తనాలు సబ్సిడీ రూపంలో ప్రజలకు అందించండి, ఎరువులను ఆడ రైతులకు అందించండి, దానికి సంబంధించినటువంటి మందులను రైతులకు అందించండి. ఇవాళ అది చేయట్లేదు. ఇవాళ ఏం చేస్తున్నది? రైతు బంధు అని ఇస్తున్నాడు, పైసలు నిన్ను డబ్బులు ఇవ్వమని రైతులు చెప్పిల్లా? అండ్ పంటకి సరైన ధర ఇవ్వాలి. అదే నేనేమంటున్నా అంటే, రైతులకు ఏది కావాలో అది ఇవ్వండి. పండించినటువంటి పంట విత్తనాల నుండి మొదలు పెడితే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతులకు మీరు సపోర్ట్ చేయండి. అది చేయకుండా ఇవాళ మీరు ఉచితాలు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం అంటున్నా. రైతు బంధు ఇచ్చిన వెంటనే అదే రైతు బంధు తీసుకున్నటువంటి ఏదైతే రైతు ఆయనే బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొని ఇంటికి పోయేసరికి సగం అయిపోతున్నాయి. మళ్ళీ ఎవరికి పోతున్నది? ఎక్సైజ్ శాఖకు వస్తున్నది. ఎక్సైజ్ శాఖకు ఆయన తీసుకున్నటువంటి డబ్బులు మళ్ళీ ఏ బార్కో ఏ వైన్స్కో పోతున్నాడు, అక్కడ మళ్ళీ మందాగుతున్నారు, మళ్ళీ దానికి పెడుతున్నారు. నేను అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నా. సో ఇట్లా మళ్ళీ అంతిమంగా లాస్ అవుతున్నారు. సో దానికి బదులు నువ్వు పెట్టుబడి ఏదైతే స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పటి నుండి విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి, ఎరువులు ఫ్రీగా ఇవ్వండి వాళ్ళకి. అప్పుడు రైతు బాగుపడతాడు కదా. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించండి. చిన్న వ్యవసాయ ఇప్పుడు కొత్త యువత ఈ మధ్యలో కొత్త రకం వంగడాలతోటి వాళ్ళ వ్యవసాయ రంగంలో అడుగు పెడతా ఉన్నారు. సో అలాంటి యువ రైతులను ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవ్వండి. కొత్త క్రాప్స్ వస్తూ ఉన్నాయి, వాటిని ఎంకరేజ్ చేయండి. యువతకి ఏమైనా లోన్స్ ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రైతులకు లోన్స్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. నా చిన్నప్పుడు నార్మల్గా సొసైటీ లోన్స్ అని ఇచ్చేటి, అవి లేవు ఇప్పుడు. ఆ సంస్థలు ఉన్నాయా? అసలు లేవు. సో అట్లా బ్యాంక్కి వెళ్తే క్రాప్ లోన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఎంకరేజ్ చేయండి. కార్పొరేషన్స్ లోన్లు ఇవ్వండి, అట్లా ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఉచితాలు ఎవరేమని లేదు. సో ఇవాళ వాళ్ళు అధికార దాహం తీర్చుకోవడం కోసం, ఒక కార్పొరేటర్ అవ్వడం కోసం, ఒక ఎమ్మెల్యే అవ్వడం కోసం, ఒక ఎంపీ అవ్వడం కోసం, ఒక మంత్రి అవ్వడం కోసం ఇవాళ అడ్డదారులను తొక్కి
ప్రజల్ని ఇవాళ సోమరిపోతులను తయారు చేస్తున్నారు, ప్రజల్ని కూడా ఇవాళ అడ్డదారి వ్యవస్థలకు తీసుకొస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దీనివల్ల మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి ఎగ్జాంపుల్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక రైతుకు సంబంధించినటువంటి ఒక భూమి తగాద వచ్చిందనుకోండి. భూమి తగాద కోసం ఒక రెవెన్యూ దగ్గరికి పోతే, ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోతే సంవత్సరాల తరబడి ఒక ఆర్డీఓ దగ్గరికి, ఒక ఎంఆర్ఓ దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి ఒక సామాన్యమైనటువంటి రైతు సంవత్సరాల బడి తిరిగినా కూడా చెప్పులు అరిగిపోతాయే తప్ప ఆయన సమస్య పరిష్కారం కాదు. లోపం ఎక్కడున్నది? అదే ఎంఆర్ఓ, అదే ఆర్డీఓ, అదే కలెక్టర్, అదే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో ఒక మినిస్టరో వారికి సంబంధించినటువంటి ఒక భూమి సమస్య వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కరిస్తున్నారు. అంటే ఇవాళ ఎవరు ఎవరికి పని చేస్తున్నారు? వీరు వచ్చింది అధికారంలో, వీళ్ళు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఏమి ప్రమాణం చేసి వీళ్ళు ఇక్కడికి వచ్చారు? ఎవరికి సర్వీస్ చేస్తామని వచ్చారు? మీరు ఎవరికి సర్వీస్ చేస్తున్నారు? ఒక సామాన్యుడేమో సంవత్సరాల తరబడి, రోజుల తరబడి చెప్పులు అరిగేదాకా నీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనేమో సామాన్యుడికి పని చేయవు. అదే ఒక పైనున్నటువంటి ప్రజాప్రతినిధి ఆయన సమస్య వస్తే నువ్వు ఇమ్మీడియట్లీ పరిష్కరిస్తావంటే చట్టము అందరికీ సమానం ఎక్కడైంది? ఇంకా చట్టము అందరికీ సమానం అని చెప్పి నువ్వు చదువుకొని వస్తున్నప్పుడు మరి ఈ సామాన్యమైనటువంటి రైతుకేమో న్యాయం జరగదు. ఇవాళ ఎవరైతే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా అధికారం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనులేమో క్షణాల మీద జరుగుతాయి. వీళ్ళ పనులేమో కాలం గడిచిన కొద్దీ ఏ ఒక్కరోజు కూడా జరగదు. సో ఇక్కడ లోపం ప్రభుత్వ అధికారులేదు. నేను అక్కడ మారాలి, ఆ వ్యవస్థ మారాలి. ఒక సామాన్యుడు వస్తే నువ్వు లేచి ఆ సామాన్యుడికి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ సామాన్యుడికి కూర్చేసి కూర్చోబెట్టి, ఆ సామాన్యుడికి కావాల్సినటువంటి పనిని నువ్వు చేసి పెట్టినప్పుడు, అప్పుడు ఏదైతే నువ్వు అనుకున్నావో, నువ్వు అంటావు కదా సమాజం మేము సర్వీస్ చేయడానికి వచ్చామని చెప్పేసి, అప్పుడు దాన్ని సక్సెస్ అయినట్టు. సామాన్యుడికి కూర్చేయకపోతేవి, సామాన్యుడు వస్తేనేమో ఆ గుమ్మ ముందు నిలబెడితేవి, అదే ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి వస్తేనేమో నువ్వు లేచి కూర్చొచ్చి కూర్చోబెట్టబడితేవి. సో అర్థమైంది. సో అక్కడ వ్యవస్థ మారాల. నేను స్వయంగా చాలా చూసా అట్లా. చాలా నేను మండల ఆఫీసులో కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ కార్యాలయాలు కానీ, సామాన్యుడు ఒక ఇంటికి దరఖాస్తు పెట్టుకుంటే, నువ్వు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇందిరమ్మ ఇండ్లు నువ్వు ఒకసారి విలేజ్లలో తిరగండి, అసలైనటువంటి లబ్ధిదారుడికి ఇల్లు రాదు. అసలైనటువంటి లబ్ధిదారుడికి ఇల్లు రాదు. అదే చిన్నగా రాజకీయాల్లో తిరుగుకుంటూ రాజకీయంలో పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెత్తనం చెలాయించి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రం ఇండ్లు వస్తాయి. అదే సామాన్యుడు మండల ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఫలితం ఉండదు. మీరు విలేజ్లలో ఎప్పుడైనా వెళ్ళి చూడండి. ఇందిరమ్మ ఇండ్లు ఎవరి కోసం 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నావు? 5 లక్షల రూపాయలు ఇండ్లు లేని వారికి, నిరుపేదలకు, బీపీఎల్, బిలో పవర్టీ లైన్. బీపీఎల్ అంటే వాళ్ళకు ఒకసారి అర్థం తెలుసుకోవాలా. బిలో పవర్టీ లైన్ అని మీరు చెప్తున్నారు కదా, ఆ అసలైనటువంటి నిరుపేద ఎవరున్నారు ఆ ఊరిలో? ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇల్లు లేనటువంటి వ్యక్తికి, లేదా పూరి గుడిచున్నటువంటి వ్యక్తికి, లేదా రేకుల రూమ్ తోటి ఏదో 1-2 రూములు ఉన్నటువంటి వ్యక్తికి ఆ ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ప్రభుత్వాన్ని. కానీ నువ్వు అది చేయట్లేదు. మీరేం చేస్తున్నారు? మీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులకో, లేకపోతే మీకు సంబంధించినటువంటి చుట్టాలకో, లేదా నీకు దగ్గరగా నీకు జై కొట్టేటువంటి వ్యక్తికో, లేకపోతే నీ స్వార్థానికి ఏదైనా నువ్వు ఆశిస్తే వాడు ఏదైనా అమౌంట్ ఇస్తే డబ్బుల రూపంలో తీసుకొని ఇచ్చేటువంటి వాళ్ళకో మీరు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఇప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతుంది ప్రభుత్వం నుండి? సో అక్కడ న్యాయం జరగట్లేదు. అది ఎవరు చేయాలా? అక్కడ అధికారులు చేయాలి. ఆ అధికారులు ఏం చేస్తారు? ఎమ్మెల్యే. మీరు చూడండి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఎవరు? ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి రాజకీయ పార్టీకి సంబంధం ఏంటి అంటున్నా. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆ విలేజ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు అక్కడ ఇంకా వీళ్ళెందుకు? గవర్నమెంట్ అధికారులు ఎందుకు? ఇంకా ప్రభుత్వ అధికారులు అవసరం లేదు కదా. ఇంకా విలేజ్ సెక్రటరీ ఎందుకు? ఎంపీడీఓ ఎందుకు? ఆ పైన ఆర్డీఓలు ఎందుకు? కలెక్టర్లు ఎందుకు? ఇంకా నువ్వు వాళ్ళతోటి కమిటీ వేసుకున్నప్పుడు నువ్వు అర్హుడా కాదా అని చెప్పాల్సినటువంటిది ఎవరు? ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, విలేజ్ సెక్రటరీ. విలేజ్ సెక్రటరీకి తెలుసు
లేదా విలేజ్ సెక్రటరీతో పాటు అక్కడ ఎవరైనా సమన్వయకర్తగా ఊరు సర్పంచ్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తిని వేసుకోవాలి. ఓకే. కానీ అక్కడ ఏం చేస్తున్నారు, గతంలో కూడా బీఆర్ఎస్ అదే పని చేసింది. బీఆర్ఎస్ కూడా అలాంటి కమిటీలనే వేసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే కమిటీలు వేస్తున్నారు. సో రాజకీయ పార్టీ కమిటీలు వేస్తే వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు పెడతారు. సో ప్రభుత్వ అధికారికి మీరు ఫ్రీడమ్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీసరు అక్కడ ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఈడ తప్పిదం జరుగుతుంది. సో వ్యవస్థలో మార్పు రావాలి. ప్రభుత్వ అధికారులు వాళ్ళ విధులను నిర్వర్తించాలి. రాజకీయ నాయకుల విధులను కాదు నేను చెప్పేది. ప్రభుత్వ అధికారుల విధులు. ఒక ఎంఆర్ఓ ఏం చేయాలో అదే చేయాలి, ఒక ఎంపీడీఓ ఏం చేయాలో అదే చేయాలి. కానీ వాళ్ళు రాజకీయ నాయకుడు చెప్పింది మాత్రమే చేస్తున్నారు. సో ఆ వ్యవస్థల్లో మార్పు రావాలి. సో ఆ వ్యవస్థల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు ప్రజలు వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ అవుతారు. ఎస్, మీరు అన్నట్టు ప్రభుత్వ అధికారుల్లోనూ అలాగే ప్రజాప్రతినిధుల్లోనూ ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు. ఫైనల్గా మా ఛానల్ ద్వారా అసలు ప్రజల్లో కూడా ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు? అసలు ఫస్ట్ ప్రజల్లో ప్రశ్నించే తత్వం అలవాటు పడాలి. ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం చైతన్యం అవుతుంది. ప్రజలు చైతన్యం కానంత వరకు ప్రజాస్వామ్యం చైతన్యం కాదు. ఓకే. సో ప్రజలు చైతన్యం మీన్ ప్రశ్నించే తత్వం ఏ విధంగా అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఎందుకు రావు అని ప్రశ్నించేటువంటి ఆవశ్యకత ప్రజల్లో ఏర్పడాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఇప్పుడు ఒక గ్రామం తీసుకోండి. ఒక గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. ఆ ప్రభుత్వ పాఠశాల సరైన విధంగా నడుస్తుందా లేదా, ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. సో ఇది ఈ ప్రజల్లో ఆ చైతన్యం వచ్చినప్పుడు వాటి మీద ఆలోచన చేస్తారు. సో దాంతోపాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి నిధులు వస్తున్నాయా లేదా, అసలు గ్రామ సర్పంచ్ ఏం చేస్తున్నాడు, గ్రామ సర్పంచ్ విధులేంది, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఎన్ని వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ని వస్తున్నాయి, సో కలెక్టర్ ఫండ్స్ ఎన్ని వస్తున్నాయి అని చెప్పి ఆ సర్పంచ్ని ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఏర్పడాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ విధులేంది, ఎంపీడీఓ విధులేంది, అసలు ఎంపీడీఓ మా ఊరికి వచ్చి ఏం చేస్తున్నాడు, అసలు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఊర్లలో తిరుగుతున్నారా, అక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ విలేజ్కి వచ్చి ఏం చేస్తున్నాడు. విలేజ్ సెక్రటరీ కేవలం ఉదయం 1 గంట 2 గంటలు వస్తారు వెళ్ళిపోతారు. అది కాదు కదా. ఒక విలేజ్ సెక్రటరీ ఆ విలేజ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రావాలా. ఆ విలేజ్ సంబంధించినటువంటి ఆ విలేజ్లోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ పంచాయతీలోనే ఆయనకు రూమ్ ఉండాలి. సో అక్కడ విలేజ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడా లేదా అనేటువంటిది ప్రజలు చైతన్యమై ఆ సెక్రటరీ కూడా ప్రశ్నించగలగాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, సపోజ్ జెడ్పీటీసీ ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే గారిని కూడా మీరు ప్రశ్నించాలి. ఎమ్మెల్యేగా నువ్వు మా గ్రామానికి ఏం చేశావు, మా గ్రామంలో రోడ్లు లేవు, మా గ్రామంలో నీళ్లు లేవు, మా గ్రామంలో డ్రైనేజ్ లేదు, మా గ్రామంలో వ్యాయామశాలలు లేవు, మా గ్రామంలో క్రీడా స్థలాలు లేవు, మా గ్రామంలో ప్లానిటేషన్ లేదు. ఇట్లా మా గ్రామానికి నువ్వు ఇస్తున్నటువంటి నిధులేవి, నీ ఎమ్మెల్యేగా నీకు వచ్చినటువంటి 5 కోట్ల నిధులు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద నీకు నిధులు వచ్చినాయి. ఆ నిధులను నువ్వు ఏం చేసినావు, ఆ నిధులు ఎక్కడెక్కడ పెట్టినావు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులేవి, ఆ నిధులు ఎక్కడ పెట్టినావు, మా ఊరికి రహదారులు సరిగ్గా లేవు, ఎందుకు వేయట్లేదు. సో ఇట్లా ప్రజాప్రతినిధులు కూడా ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఏర్పడాలి. ప్రజాప్రతినిధి రాగానే చాలా మంది నాయకులు ఏం చేస్తారు, చేతులు కట్టుకుని నిలబడతారు. ఆ పక్కన ఒకటి భజన బ్యాచ్ ఉంటుంది, ఆ భజన బ్యాచ్ జై జై అని కొడతారు. పక్కన ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడకుంటుంటారు. ఏదైనా మాట్లాడే లోపు ఈ పక్కన ఉన్నటువంటి భజన బ్యాచ్ నీకు తెలియదు కూర్చో అంటారు. సో ఈ లోపు ఎమ్మెల్యే ఏదో మాట్లాడితే వెళ్ళిపోతారు. ఇది కాదు. ఎమ్మెల్యేను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ఓట్లేసి గెలిపించాం, 5 ఏళ్ళు నీకు అధికారాన్ని కట్టుబెట్టాం, మేమందరం ప్రజలందరూ ఓటేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఎమ్మెల్యే అయినావంటే మాకు కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ కోసం నువ్వు అసెంబ్లీలో కొట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ సంబంధిత మంత్రుల నుంచి కానీ ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి నిధులను నువ్వు తీసుకురావాలి. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. మా ఊరికి పాఠశాల లేదు, మా మండలంలో కళాశాల లేదు, ఇవి కంపల్సరీ తీసుకురావాలి అని చెప్పేసి కొట్లాడే తత్వాన్ని ప్రజల్లో పెంచాల. తెలంగాణ కోసం మీరు ఒక్కసారి చూడండి, తెలంగాణ కోసం ఏ విధంగా మనం ప్రజలు చైతన్యమై ప్రజలందరూ సబ్బండ జాతులు ఆ రోజు తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చి ఎన్ని ఉద్యమాలు సాగించారో మీకు తెలుసు.
సో అట్లా స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ప్రభుత్వాలని ప్రశ్నించాలా, అధికారులను ప్రశ్నించాలా, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళు వీళ్ళ నుండి ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలి, ప్రతి అభివృద్ధిని ప్రజలే చేసుకోగలగాలి. ఎస్, వీళ్ళు పోవట్లేదు, ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పోవట్లేదు. కాబట్టి ప్రజలే చైతన్యవంతులై వీళ్ళ దగ్గర పోయి గల్ల పట్టుకొని నిలదీసి మాకెందుకు చేయట్లేదు, మాకు ఇది చేయు అని చెప్పేసి నిలదీసి ఆ పని చేసుకున్నప్పుడు మాత్రమే, అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ప్రజలు వర్ధిల్లినట్టు, ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు. ఎస్. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా ప్రజల్లో మీరన్నట్టు ఆ ప్రశ్నించే తత్వం వస్తుందా లేదా అనేది చూద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు ప్రతి ఒక్క ప్రజలకి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులే మీ ముందున్నారు కాబట్టి ప్రశ్నించే తత్వం మీ అందరిలో ఉండాలి అనేది సార్ చెప్తున్నటువంటి మాటలు బట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.